హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, నిన్న డిప్రిసియేషన్ చాప్టర్ పార్ట్ 1 ఇంట్రడక్షన్ చెప్పామండి. ఇప్పుడు మనం డిప్రిసియేషన్ 2 డిస్కస్ చేద్దాము. ఓకే, షేర్ చేస్తున్నానండి స్క్రీను. ఓకే అండి, రైట్. ఇదిగోండి, ఇంట్రడక్షన్ పార్ట్ లో మనకి డిప్రిసియేషన్ 2024 డిసెంబర్ పేపర్ లో కూడా మనకి 2 టైమ్స్ ఎంసీక్యూలో ఒకసారి తర్వాత 8th క్వశ్చన్ లో కూడా సెక్షన్ బి లో ఇచ్చాడని చెప్పాను నేను నిన్న. చూడండి, ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాం మళ్ళా. Fixed assets are purchased in the business for long-term use. Next, during the course of their use, every year a part of fixed asset expired due to physical wear and tear, passage of time, obsolescence, etc. Gradual decrease in the value of a tangible fixed asset is termed as depreciation. Next, purpose. ఏ పర్పస్ మీద మనం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తాము అంటే ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫర్ డిప్రిసియేషన్ ఈజ్ టు రైట్ ఆఫ్ ఎ ఫిక్స్డ్ అసెట్ ఓవర్ దేర్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ దీని గురించి ఏంటి అంటే ల్యాండ్కి డిప్రిసియేషన్ అనేది లేదండి. ఎందుకు అంటే ల్యాండ్ అనేది లిమిటెడ్, అలాగే ల్యాండ్ హ్యాస్ ఇన్ఫినిట్ లైఫ్. ఇదిగోండి, డిప్రిసియేషన్ ఈ చార్జ్ ఆన్ ఆల్ ఫిక్స్డ్ అసెట్స్ ఎక్సెప్ట్ ల్యాండ్ బికాస్ ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ లిమిటెడ్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్. Depreciation is a reduction in the book value of fixed asset. This reduction is permanent, gradual and continuous. తర్వాత డిప్రిసియేషన్ అనేదండి, ఇక్కడ చూడండి, వేటికి వేటికి డిప్రిసియేషన్ అంటారు, వేటి విషయంలో అమోర్టైజేషన్ అంటారు, వేటి విషయంలో డిప్లీషన్ అంటారు అంటే డిప్రిసియేషన్ అనేది డ్యూ టు ఫిజికల్ వేర్ అండ్ టేర్ అంటే వాడకం వలన, అలాగే ప్యాసేజ్ ఆఫ్ టైం కాలం గడుస్తున్న కొద్దీ, అలాగే టెక్నాలజికల్ చేంజెస్ అనుకున్నాం కదండి, దాన్ని అబ్జర్వెన్స్ అంటారు. వీటిని డిప్రిసియేషన్ గా పిలుస్తాం. అమోర్టైజేషన్ అనగానే ఏంటి, ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అండి, అంటే కాపీ రైట్స్, గుడ్ విల్, అలాగే ట్రేడ్ మార్క్స్ ఇలాగా. ఇదిగోండి, గ్రాడ్యువల్ అండ్ సిస్టమాటిక్ రైటింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ ఓవర్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. పేటెంట్స్, కాపీరైట్స్, గుడ్ విల్ వాటి విషయంలో అమోర్టైజేషన్ అని చెప్తాం. డిప్లీషన్ మీన్స్ ఏంటి, మనకి మైన్స్ ఇలా ఉంటాయి కదండి, మైన్స్, క్వారీస్, వాటిలో నుంచి ఇప్పుడు మైన్ ఉంది, మైన్ లో నుంచి కోల్ వెలికి తీస్తా ఉన్న తర్వాత ఏమవుతుందంటే తరిగిపోయి అవి ఖాళీ అయిపోతాయి అనమాట, అంతరించి తరిగిపోతాయి. డిప్లీషన్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వాస్టింగ్ అసెట్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ క్వారీస్, మైన్స్ ఎట్సెట్రా. ఇది ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాము, మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనమాట. ఇక్కడ ఏంటి, క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ కాదండి, డిప్రిసియేషన్ మెథడ్స్ కాదు ఇక్కడ, క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ మెథడ్స్ కాదు ఇక్కడ. మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ అంటే బుక్స్ లో ఎలా రికార్డ్ చేస్తాము అంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ని అసెట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసి అసెట్ ని మనం రెడ్యూస్ చేసేసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, బ్యాలెన్స్ షీట్ లో మనం మెషినరీ ఆర్ ఇంకేదైనా అసెట్ రాసేసుకుని లెస్ డిప్రిసియేషన్ అనేది చూపించేస్తాం అనమాట. ఓకే, అలా కాకుండా ఇక్కడ ఏంటి అంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆర్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ విషయంలో ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ అసెట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ వాల్యూ ఎప్పుడు మనం కొన్నామో అదే మాదిరిగా కనబడుతుందండి. అసెట్ వాల్యూ 10 lakh rupees కి నువ్వు అసెట్ కొంటే ఆ 10 lakh rupees కంటిన్యూ అవుతా వస్తుంది. మరి డిప్రిసియేషన్ ఏమవుతుంది అంటే మనకి లయబిలిటీ సైడ్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అని చూపిస్తామండి. మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్. ఏ మెథడ్స్ లో క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మనకి మొత్తం మీద 9 ఉన్నాయంటే సిఏ ఫౌండేషన్ లో 9 చెప్తాము, ఇక్కడ మనకి 6 ఇచ్చారు. ఆ 6 లో కూడా మనకి ప్రాబ్లమాటిక్ గా ఇచ్చింది ఏంటి అంటే ఓన్లీ 1 and 2 ఇచ్చారనమాట. మొత్తం 6 మెథడ్స్ చూద్దాం. ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఆర్ ఇన్ స్ట్రైట్ లైన్ మెథడ్ అండి. తర్వాత డబ్ల్యూడిబి అంటే రిటర్న్ డౌన్ వాల్యూ, తర్వాత రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్, తర్వాత డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్, మూడు కూడా ఒకటే. తర్వాత సమ్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ డిజిట్స్ మెథడ్, తర్వాత సింకింగ్ ఫండ్ మెథడ్, తర్వాత యాన్యుటీ మెథడ్, తర్వాత ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్. ఇవి మొత్తం 6. ఓకే, తర్వాత మనకి ఏంటి అంటే ఈ 1 and 2నే మనకి బుక్ లో ఇచ్చారు. తర్వాత ఇంకొకటి నేర్చుకుంటాం మనం ఏంటంటే మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి, ద డిప్రిసియేషన్ చేంజింగ్ ఫ్రమ్ వన్ మెథడ్ టు అనదర్ మెథడ్. అంటే ఒక మెథడ్ లో ఫాలో అవుతున్నటువంటి డిప్రిసియేషన్ 1 or 2 years ఆర్ 3 years అలా కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక మెథడ్ లోకి మారడాన్ని ఏమంటారు అంటే చేంజింగ్ ద మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫ్రమ్ వన్ మెథడ్ టు అనదర్ అని చెప్తారనమాట. ఇదండి టోటల్ గా మనకి. ఓకేనా. అయితే ఇప్పుడు ఏంటి అంటే మనకి థియరీ క్వశ్చన్లు కూడా మనం చూసుకోవాల్సిందే అండి ఖచ్చితంగా, ఎందుకంటే ఎంసీక్యూలో కావాల్సి వస్తుంది. టోటల్ గా మనకి 2024 డిసెంబర్లో మీకు ఒక ఎంసీక్యూలో అడిగారని చెప్పాను కదా, ఎంసీక్యూలో 2 marks కి, తర్వాత 8th క్వశ్చన్లో కూడా అడిగారండి, థియరీ క్వశ్చన్గా అడిగారనమాట. ఓకే,
మనకి ఎంసీక్యూలో ఎయిత్ క్వశ్చన్ అడిగారండి. ఎంసీక్యూలో ఎయిత్ క్వశ్చన్ అడిగినప్పుడేమో మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కుంటారు కదండి, ఆ ఫార్ములా మీద మనకి సమ్ అడిగారు. మనం చూద్దాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనము అసలు మీకు స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ చెప్దాం అనుకుంటున్నాను. ఏది స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్, దీని గురించి మాట్లాడదాము. ఓకే అండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. రైట్, డిప్రిసియేషన్ అంటున్నాం కదండి. ఇప్పుడు డిప్రిసియేషన్ గురించి మనం చెప్తున్నాము. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి తీసుకెళ్తాను. ఏమండి, డిప్రిసియేషన్ అంటే ఏంటి అంటే మీనింగ్ ఏదైనా ఒక అసెట్ దాని యొక్క విలువని కోల్పోవడాన్ని డిప్రిసియేషన్ అంటాము, అంటే తగ్గిపోవడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జస్ట్ మనం డే టు డే లైఫ్ లోనే చూద్దాం. మనం బైక్ కొన్నారండి. బైక్ కొన్నారు ఎప్పుడు? లాస్ట్ ఇయర్ కొన్నారు. లాస్ట్ ఇయర్ అంటే 2024 జనవరి 1 కొన్నాం ఒక బైక్. కొన్న తర్వాత అది ఈ రోజున అంటే 12 మంత్స్ అయిపోయినాయి. 12 మంత్స్ అయిపోయిన తర్వాత మనం చూస్తే బైక్ ఎలా మనం కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుందా అండి? వాడినా ఉండదు, ఒకవేళ వాడకుండా ఉందాము అని అక్కడ పక్కన పెట్టి అలా ఉందాము అన్నా కూడా ఉండదు, అవునా? దాని యొక్క వాల్యూ అనేది అది కోల్పోతుంది. అర్థమవుతుందా? అంటే ఏంటి, ఒక అసెట్ దాని యొక్క వాల్యూని కోల్పోతా ఉంటది. అది ఎప్పుడు? గ్రాడ్యువల్ గా అలాగే కంటిన్యూగా. అంటే ఒక 1 ఇయర్ అంటే 1 ఇయర్ గడిచేసేటప్పటికి కొంత వాల్యూ కోల్పోతుంది, ఇంకో ఇయర్ కి ఇంకొంత, అలా గ్రాడ్యువల్ గా కోల్పోతా ఉంటే ఉన్నదాన్ని ఏమంటున్నారంటే, దాని వాల్యూని తగ్గించుకుంటా ఉన్నదాన్ని ఏమంటున్నారంటే, ఆ తగ్గిపోవడాన్ని డిప్రిసియేషన్ అంటున్నారు. ఓకే, ఒక అసెట్. అసెట్ అనే దాన్ని కూడా ఇక్కడ ఏమంటున్నారు? ఫిక్స్డ్ అసెట్ అంటున్నారండి. ఫిక్స్డ్ అసెట్ అనగానే ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు బిజినెస్ లో లాంగ్ టర్మ్ యూసేజ్ కోసం అసెట్స్ కొంటారండి. ఇప్పుడు మెషినరీ కొన్నారు. మెషినరీని బిజినెస్ లో దాన్ని తిరిగి సేల్ చేసేటటువంటి ఉద్దేశంతో కొంటేనేమో దాన్ని ఏమంటారంటే, అలాంటి మెషిన్స్ ని గూడ్స్ అని పిలుస్తారండి. సో మనం ఆ కేటగిరీకి వెళ్ళలేదు. ఇక్కడ ఏంటి అంటే, బిజినెస్ లో మన బిజినెస్ రన్ చేయడానికి ఏవైతే లాంగ్ టర్మ్ యూసేజ్ కోసం బెనిఫిట్స్, మనకి బెనిఫిట్స్ కోసం మనం వేటినైతే యూస్ చేస్తున్నామో, ఓకే, వాటి మీద పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఓకే. అంటే ఇప్పుడు ఏంటి, మెషినరీ కొన్నారు, అదంతా ఎందుకు? మీరు ఇప్పుడు క్లాస్ రూమ్ లో మీరు రోజు కాలేజ్కి వెళ్తున్నారండి. కాలేజ్ లో క్లాస్ రూమ్ లో బెంచెస్ మీద కూర్చుంటున్నారు. ఓకే, మీరు వెళ్ళే ఆ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకి ఆ బెంచెస్ అంటే ఏంటి, ఫర్నిచర్ అనాలి కదా. ఆ ఫర్నిచర్ అనేది ఏంటి అంటే అసెట్. ఆ అసెట్ ఏంటి, అది కొనేసి మళ్ళీ వెంటనే అమ్మేయరు కదండి. మీ ముందు బ్యాచ్ వాళ్ళు చదువుకుని ఉంటారు, మీరు చదువుకుంటున్నారు, నెక్స్ట్ వాటి మీద కూర్చుని మీరు నెక్స్ట్ ఫ్యూచర్ బ్యాచెస్ కూడా కూర్చుని చదువుకుంటా ఉంటారు. ఓకే, వాటిని ఏమంటారు? ఫర్నిచర్. అదేంటి, సంస్థకి ఆ ఫర్నిచర్ అనేది అసెట్. ఓకే, మీరు లాస్ట్ ఇయర్ వాళ్ళు కొన్నారండి, సంస్థ వాళ్ళు కొన్నారనుకుందాము. లాస్ట్ ఇయర్ అది ఎలా ఉంది అంటే, ఎలా ఉందో అలా చెక్కు చెదరకుండా ఉంటది కొన్నప్పుడు. 1 ఇయర్ కూర్చోగానే ఏమవుతుందండి, పిల్లలు అసలు అంటే జస్ట్ ఏదో ఒకటి చిన్న మేకులు ఊడిపోవడం కావచ్చండి, వాటికి ఆ ఫర్నిచర్ కున్న కాళ్ళు ఉంటాయి కదండి, ఏదో ఒకటి డ్యామేజ్ అవ్వడం కానివ్వండి. ఓకే, ఏదైనా కానీ ఇంకొక 1 ఇయర్ కి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే దాని వాల్యూని కోల్పోతుంది. దానిని ఏమంటారు అంటే డిప్రిసియేషన్ అని పిలుస్తారు. క్లియర్? అది ఎలా జరుగుతుంది? గ్రాడ్యువల్ గా జరుగుతుంది అని చెప్తున్నారు. రైట్. ఇప్పుడు మీదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ కాలేజీలో బల్లలు ఉన్నాయండి. బల్లలు ఎప్పుడు కొన్నారంటే అండి, మీ సంస్థ 1/1/2024 కొన్నారండి. దాని పేరు ఏంటండి? బల్లల్ని ఏమంటారు ఇక్కడ? ఫర్నిచర్ కొన్నారండి. ఫర్నిచర్ పర్చేజ్డ్ ఎప్పుడు కొన్నారండి? 1/1/2024. ఎంత కొన్నారండి? 1 lakh రూపీస్ కొన్నారండి. రైట్. మరి కొనంగానే ఒక ఎస్టిమేషన్ వేసుకున్నారు. ఏమనంటే 1 lakh రూపీస్ కొన్నాం కదా, ఇవి ఎంతకాలం పని చేస్తాయి అనేటటువంటి ఒక అంచనాలు. మనం ఏ వస్తువునైనా షాప్లోకి వెళ్ళి కొనుక్కుని వచ్చేటప్పుడు మనం అడుగుతాం కదా షాపులో వాళ్ళని, ఈ వస్తువు ఎంతకాలం పని చేయొచ్చు అంటే వాడు చెప్తాడు, గ్యారంటీ కూడా ఇస్తారు కదండి. 3 ఇయర్స్ 5 ఇయర్స్ 5 ఇయర్స్ పని చేస్తుంది అంటే ఒక ఎస్టిమేషన్ మీద మనం వెళ్తాం అన్నట్టు. ఓకే, అది 5 ఇయర్స్ పని చేయొచ్చు, 5 ఇయర్స్ కన్నా ఎక్కువ పని చేయొచ్చు లేదా తక్కువ పని చేయొచ్చు, కానీ ఒక ఎస్టిమేషన్ అని పెట్టుకున్నాం అనమాట. అలాగే ఆ ఎస్టిమేషన్ ఇప్పుడు ఏంటి, ఫర్నిచర్ కొన్నప్పుడు 1 lakh రూపీస్ షాప్ లో అడిగాం అనమాట. షాప్ లో అడిగి తెలుసుకుంటాము. అలాగే ఇంకొక విధంగా ఏంటి, అంతకుముందు మనం ఫర్నిచర్ వాడుతూనే ఉన్నారు కదా, రన్నింగ్ సంస్థ అనుకుందాం మనం కాసేపు. అంతకుముందు మనం వాడుతా ఉన్నాం ఫర్నిచర్, ఆల్రెడీ అలాంటి ఫర్నిచర్ కొనుక్కుని వాడుతా ఉన్నాము. ఓకే, అది వచ్చింది కదా 5 ఏళ్ళు, ఇది కూడా వస్తుంది అని. లేదంటే సిమిలార్ ఇలాంటి సంస్థ ఇంకో చోట ఎక్కడైనా మనం అలా కూడా కంపేర్ చేసుకుంటూ కూడా దాని యొక్క లైఫ్ ని మనం క్యాల్కులేట్ చేసుకుంటాం అనమాట. ఆ దాన్ని ఏమంటారు అంటే ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ అంటాడండి. ఎస్టిమేటెడ్
యూస్ఫుల్ లైఫ్. అర్థమవుతుందా? మనం ఒక అసెట్ కొన్నప్పుడు దాని యొక్క లైఫ్ ఇన్నేళ్ళు వస్తుంది అనేసి అంచనా వేసుకోవడాన్ని ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ అనుకుంటున్నాము. అయితే ఎన్నేళ్ళు వస్తుంది అనుకుంటున్నారంటే 10 years పని చేయొచ్చు లేదా 5 years పని చేయొచ్చు అనుకుంటున్నారు. మన ఎగ్జాంపుల్ 10 years అని చెప్తున్నాను నేను. కరెక్ట్, బానే ఉంది, రైట్. సరే, 1 lakh rupees అసెట్ 10 years పని చేసిన తర్వాత ఎంత ఉండొచ్చు స్క్రాప్ వాల్యూ? అది కూడా ఏంటి, ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ అంటారండి దీన్ని. అంటే ఏంటి, మనం ఒక 10 ఏళ్ల తర్వాతకి వెళ్ళిపోయి టైం మిషన్ లో 10 ఏళ్ల తర్వాత వెళ్ళిపోయి ఎంత ఉండేదనేది చెప్పలేము. ఈ రోజు ఇక్కడ నుంచి మనం 10 ఏళ్ల తర్వాత ఎంత ఉండేదనేది ఎస్టిమేట్ చేయాలి మనం. సో దాన్ని ఏమంటారంటే ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ అనొచ్చు, లేదా స్క్రాప్ వాల్యూ అనొచ్చు. ఈ రోజున మనం ఇక్కడ నుంచి క్యాల్కులేట్ చేయాలి. స్క్రాప్ వాల్యూ అనుకుంటున్నామండి. నేను ఒక చిన్నది మారుస్తున్నానండి కొంచెం ఈజీగా ఉండడం కోసం. సరే, 1 lakh rupees అనుకోండి. ఓకే, దీన్ని మనం 8 years అనుకుంటున్నాను నేను, 8 years. ఓకేనా? స్క్రాప్ వాల్యూ వచ్చేటప్పటికి 20,000 రూపీస్. ఇక్కడ అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? ఆఫ్టర్ 10 years, సారీ, ఆఫ్టర్ 8 years ఫర్నిచర్ పర్చేస్ చేశాను 1 lakh rupees కి, ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 8 years. స్క్రాప్ వాల్యూ వచ్చేటప్పటికి 20,000. స్క్రాప్ అంటే ఏంటంటే 8 సంవత్సరాల తర్వాత ఆ మెషిన్, అదే ఆ ఫర్నిచర్ ఎంత అంటే ఏంటి, 8 ఏళ్ళు చదివేసుకున్నారండి పిల్లలు. 8 ఏళ్ళు చదివేసుకున్న తర్వాత ₹1,00,000 అసెట్ ఉంటుందా మార్కెట్లో? నేను అమ్ముతాను ఆ బల్లలు మిగిలిన అంటే ఎందుకు ఉంటుందండి? ఉండదు కదా. 20,000 రూపీస్ మిగిలింది మార్కెట్లో అనేసి అంచనా వేసుకున్నారండి. మార్కెట్లో దాని ఒకవేళ అమ్మితే గనక 20,000 రూపీస్కి దాని యొక్క బుక్ వాల్యూని అంత రావచ్చు రాకపోవచ్చు, కానీ 20,000 రూపాయలు అనేసి ఎస్టిమేట్ చేసుకున్న ఈ రోజున. సరే, ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు టోటల్ గా నేను ఏమంటున్నాను అంటే 1 lakh rupees ఉన్న సెట్ ఆఫ్టర్ 8 years, అదేంటి ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 8 years తర్వాత స్క్రాప్ వాల్యూ ఆర్ దీన్ని ఏమనొచ్చు ఇంకోటి రెసిడ్యువల్ వాల్యూ, ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ అని కూడా అనొచ్చు. రెసిడ్యువల్ వాల్యూ తగ్గిపోయిన తర్వాత ఉన్నటువంటి విలువ. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత అంటున్నాం కదండి, అంటే ఈ టోటల్ 8 years లో ఎంత డిప్రిసియేషన్ కింద పోయింది? 1 lakh rupees ఉన్న అసెట్ 20,000 రూపీస్ మిగిలింది అంటే ఎంత అండి డిప్రిసియేషన్? తెలియట్లా, చిన్న పిల్లాడు కూడా చదువుతాడు. 80,000 రూపీస్ డిప్రిసియేషన్ కింద పోయింది. క్లియర్? డిప్రిసియేషన్ ఇది ఎన్ని సంవత్సరాల డిప్రిసియేషన్ అండి? ఫర్ 8 years. ఇది ఎన్ని సంవత్సరాలు? ఫర్ 8 years. 8 సంవత్సరాల యొక్క డిప్రిసియేషన్ వచ్చి 80,000 రూపాయలు. ఓకే, 8 ఏళ్లకు 80,000 అంటున్నారు. మాకు 8 ఏళ్లకు వద్దండి, మేము అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా అకౌంటింగ్ విధానము ఒక 12 నెలల కాలానికి పెట్టుకున్నాం కాబట్టి మాకు 12 నెలలకు కావాలి అని అడిగారు మీరు. దానిని ఏమంటారు అంటే యాన్యువల్ డిప్రిసియేషన్. యాన్యువల్ డిప్రిసియేషన్ అంటున్నారండి. యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కోమంటున్నారు. అప్పుడు ఏం చేస్తాం మనం ఈజీగా, మొత్తం టోటల్ డిప్రిసియేషన్ డివైడెడ్ బై 8 వేసేసి మనం 10,000 రూపీస్ తీయట్లా యాన్యువల్ డిప్రిసియేషన్. అర్థమవుతుందా? అంటే ఎలా వచ్చిందండి యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములా? యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్, అవునా? కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. ఆలోచించుకోండి కావాలంటే. ఇదిగోండి, ఈ 80,000 రూపీస్ ఎలా వచ్చిందండి? ఫర్నిచర్ టోటల్ కాస్ట్ మిగిలింది 20,000 ఆఫ్టర్ 8 years. ఎస్టిమేషన్ ఎంత మిగిలింది? 80,000. 80,000 డిప్రిసియేషన్ ఫర్ 8 years మొత్తం డిప్రిసియేషన్. ఓకే, మాకు వద్దు, మాకు ఏ ఇయర్ ఆ ఇయర్ మేము రైట్ ఆఫ్ చేసుకోవాలి ప్రాఫిట్స్ నుంచి. దాని మీదేనండి క్వశ్చన్ అడిగాడు 2024 డిసెంబర్ పేపర్ లో. యాన్యువల్ డిప్రిసియేషన్ 80,000 బై 8, 10,000 అంటే ఫార్ములాలో తీసుకురా. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్స్ మైనస్ స్క్రాప్ వాల్యూ. అంటే ఏంటి, కాస్ట్ ఆఫ్ అసెట్ లో నుంచి స్క్రాప్ అంటే మిగిలిన తీసేస్తే టోటల్ డిప్రిసియేషన్ వచ్చేస్తుంది ఈ పార్ట్ లో. దాన్ని 8 తో మనం డివైడ్ చేస్తే వచ్చేదే యాన్యువల్ డిప్రిసియేషన్. ఇది ఫార్ములా. అలా మనం ఫార్ములాలోకి వెళ్ళిపోతే కాస్ట్ ఆఫ్ అసెట్స్ వచ్చేటప్పటికి ఎంతండి? 1 lakh rupees మైనస్ స్క్రాప్ వాల్యూ ఎంతండి? 20,000 రూపీస్ డివైడెడ్ బై 8 years. అప్పుడు ఏంటి, 80,000 రూపీస్ టోటల్ డిప్రిసియేషన్. దాన్ని 8 తో డివైడ్ చేస్తే మనకు వచ్చి 10,000 రూపీస్. ఏంటి అంటే మనం ఫార్ములా ప్రకారం వెళ్ళామండి. ఇదండి ఆన్సర్. క్లియరా? రైట్. ఓకే, ఇప్పుడు నేను ఆగుతున్నా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా. నీకేం క్వశ్చన్ వేస్తున్నానంటే దీనిలోకి రండి. స్క్రాప్ వాల్యూ తెలియదండి మాకు. స్క్రాప్ వాల్యూ మాకు తెలియదు. క్లియర్? స్క్రాప్ వాల్యూ తెలియదు, కానీ నీ క్వశ్చన్లో ఇది ఇస్తున్నాడు. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు 10,000 రూపీస్. యాన్యువల్ డిప్రిసియేషన్ 10,000 రూపీస్ అని ఇచ్చి అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ అవుట్ స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ కనుక్కోండి అని అడుగుతున్నారు. అర్థమవుతుందా?
ఆన్సర్ ఇచ్చేసాడు. యాన్యువల్ డిప్రిసియేషన్, ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్, ఫర్నిచర్ పర్చేజ్ అంటే కాస్ట్ ఆఫ్ అసెట్ ఇచ్చేసారు. ఇచ్చేసి ఫైండ్ అవుట్ స్క్రాప్ వాల్యూ అన్నారు. ఎలా చేస్తాము? ఏముంది, ఫార్ములా చెప్పారు కదా మేడం, అప్లై చేయి. ఏంటండి ఫార్ములా? ఇదిగోండి, యాన్యువల్ డిప్రిసియేషన్. ఏమండి రైటింగ్ అర్థం కావట్లేదని ఏం ఫీల్ అవ్వద్దు, నేను చెప్పేటప్పుడు వినండి. వింటే నా ఏదైనా అర్థం కాకపోయినా తెలిసిపోతుంది మీకు. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. అదేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఉన్నది ఉన్నట్టే రాసుకో. యాన్యువల్ డిప్రిసియేషన్ ఇచ్చేసారండి, 10,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ 1,00,000 రూపీస్ అండి, మైనస్ ఎస్వి తెలీదు, ఎక్స్ అనుకుంటాను మేడం నేను, అనుకో. తర్వాత డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఈజ్ 8 years, రైట్? ఇప్పుడు చేద్దాం. ఇదంతా మీకు రికార్డ్ అయిపోయి ఉంటుందండి, నేను తీసేస్తున్నాను. ఓకే, రైట్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10,000 అంటే 80,000 ఈజ్ ఈక్వల్ టు 1,00,000 రూపీస్ మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు 20,000 రూపీస్. దిస్ ఈజ్ స్క్రాప్ వాల్యూ వచ్చేసింది కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20,000 రూపీస్. ఇది ఇలా చేయాలి. సేమ్ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా నేను, ఏంటంటే ఆ విషయము, ఒక్క నిమిషం చూడండి. ఒక్క నిమిషం మేడం. ఓ నో నో నో, ఈ పేపర్ కాదు. ఓకే, రైట్. ఓకే, ఒక్క నిమిషం అండి. స్క్రీన్, ఆ, ఇదిగో. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను. ఎంసీక్యూలు ఇవన్నీ కూడా December 2024 పేపర్ని 4 parts గా డివైడ్ చేసి నేను క్వశ్చన్ పేపర్ మొత్తం పెట్టాను. దీనికి ఒక ప్లేలిస్ట్ ఇచ్చాం మనం. మీరు చెప్తున్నాను, మీరు ఫాలో అవ్వండి నా క్లాసెస్, ప్రతి వాళ్ళకి కూడా యూజే. రైట్, ఏమి ఇచ్చారు చూద్దాం. Cost of machinery is 60,000 rupees. Useful life of the asset is 5 years. Annual depreciation on machine under straight line method 10,000 rupees. The scrap value of the machine will be, ఇది scrap value or residual value ఏదైనా ఒకటే. రైట్, చేయండి. సమ్ ఏముంది, మనకి ఫార్ములా తెలుసుగా. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. యాన్యువల్ డిప్రిసియేషన్ ప్లేస్ లో మనకి ఆన్సర్ ఇచ్చేసారి, దిగో 10,000 రూపీస్ యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ 60,000 రూపీస్ మైనస్ స్క్రాప్ వాల్యూ మాకు తెలియదండి, ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 5 years. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 50,000 ఈజ్ ఈక్వల్ టు 60,000 మైనస్ ఎక్స్. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000 రూపీస్ ఈజ్ ద ఆన్సర్. ఇదిగోండి, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. 2 మార్కులు వచ్చేసినాయి కదండి. ఈ రోజు మీరు క్లాస్ విన్నారు. నెక్స్ట్ ఇలాంటి పేపర్ ఇస్తే చేయగలరా లేదా? చేస్తాం మనం. ఓకేనా? నెక్స్ట్. ఓకే, అయిపోయింది. అలా చేయాలి. ఏం చెప్తున్నాం మనం, ఎక్కడున్నాం మర్చిపోమాకండి. రెండున్నాయి, మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ డిప్రిసియేషన్. అప్పుడే చెప్పట్లా, జస్ట్ మీకు తెలియజేశాను. అకౌంటింగ్ బుక్స్ లో డిప్రిసియేషన్ ఏ పద్ధతుల్లో రాస్తాము అనే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. అది నేను మాట్లాడుతుంది ఏంటి అంటే ఇంక మనం అకౌంట్స్ లోకి వెళ్ళాలా. అకౌంటింగ్ బుక్స్ లో మనం జనరల్ ఎంట్రీస్ కానీ లెడ్జర్ అకౌంట్స్ కానీ మనం చేయట్లా, మెషినరీ అకౌంట్ వేయట్లా. మనం ముందు క్యాలిక్యులేషన్ చేస్తే కదా దాంతో వెళ్ళేది. మనం ఎక్కడున్నామంటే మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్, అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనే మెథడ్స్ లో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్. దానిలో మనం ఇప్పుడు నేర్చుకున్న పద్ధతి పేరు ఏంటి అంటే డిప్రిసియేషన్. ఏ మెథడ్ ప్రకారం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారండి దీన్ని. స్ట్రైట్ లైన్ మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్. దాంట్లో మనం ఏం కనుక్కున్నామండి ఇప్పుడు, యాన్యువల్ డిప్రిసియేషన్ నేర్పించాను మీకు. ఇప్పుడు యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు దీని నుంచి మనం ఏంటి అంటే ఇంకోటి కనుక్కోమంటున్నారు. యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కున్నారు, ఓకే. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక్కోండి. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఏంటంటే పర్సంటేజ్ లో, అంటే 100కి ఎంత కనుక్కోండి, 100కి ఎంత అంటున్నారు.
సో యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములా ఏంటండి? కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. ఇప్పుడు ఏంటి, ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ రెండోది ఏమంటున్నానంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఓకే, పర్సంటేజ్ లో కనుక్కోమన్నప్పుడు మనకు వచ్చినటువంటి యాన్యువల్ డిప్రిసియేషన్ డివైడెడ్ బై ఓకే కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ 100లో చెప్తాం అనమాట. పర్సెంటేజ్ అన్నారుగా, పర్సెంటేజ్ అంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే పర్సెంటేజ్ అంటే 100% లో చెప్తున్నాం. సో యాన్యువల్ డిప్రిసియేషన్ మనకు పైన వచ్చింది కదండి, ఒక సమ్ చేసాముగా మనం ఇందాక. ఏం చేసాము? యాన్యువల్ డిప్రిసియేషన్ 10,000 ఇది చేసాం కదా మనం. ఓకే, యాన్యువల్ డిప్రిసియేషన్ 10,000 రూపీస్, కాస్ట్ ఆఫ్ అసెట్ 1,00,000 రూపీస్, అంతేనా? 1,00,000 రూపీస్ ఇంటూ 100. సో అన్ని తీసేసే, ఎన్ని మొత్తం ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్ని కొట్టేయడమేగా. 1 2 3 4, 1 2 1 2 ఆ పోయినాయి. ఇంకేమున్నాయి? ఇది కూడా పోతుంది. 10% అండి డిప్రిసియేషన్. ఇలా రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చే ఇలా ఎలా అండి? రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు మనకు పైన వచ్చినటువంటి యాన్యువల్ డిప్రిసియేషన్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ 100, రైట్? చూసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సమ చేయబోతున్నాము. నేను దేని గురించి మాట్లాడుతున్నా మర్చిపోదు, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ గురించి. అంతేగాని రికార్డింగ్ మెథడ్స్ కాదండి, అకౌంటింగ్ ట్రీట్మెంట్ అప్పుడే కాదు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక సమ్ చూద్దామండి. ఇది నేనేం సొంతంగా ఎక్కడి నుంచో తెచ్చి చెప్పటం లేదు, మీ బుక్ లోదే. ఇదిగోండి మీ బుక్ లో సమ్. అది ఎన్నో పేజీ నెంబర్ నేను రాయలేదు. ఒకసారి ఇల్లుస్ట్రేషన్ 8 తీసుకోండి, పేజీ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను. 8వ లెక్క ఎక్కడదండి ఇది? సిఎంఏ, మీ బోర్డు బుక్ ఉంది కదా, సిఎంఏ ఇంటర్ ఓకే గ్రూప్ 1. ఏంటంటే ఇది ఫినాన్షియల్ అకౌంటింగ్ లో, అది కూడా మళ్ళీ దేంట్లో అండి? ఫండమెంటల్స్ ఆఫ్, లేదా అకౌంటింగ్ ఫండమెంటల్స్ అనండి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో. అర్థమవుతుందా? సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1 ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో, ఫండమెంటల్ అకౌంట్స్ లో 8th డిప్రిసియేషన్. అది ఇలిస్ట్రేషన్ ఎన్నోది? సమ్ 8వ లెక్క, 8వది చూసుకోండి. పేజీ నెంబర్ నేను తర్వాత మెన్షన్ చేస్తా. ఒక్క సమ్ చూద్దాం. ఫైండ్ అవుట్ యాన్యువల్ డిప్రిసియేషన్ అండ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఏం కనుక్కోమంటున్నారండి? ఫైండ్ అవుట్ యాన్యువల్ డిప్రిసియేషన్ అండ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. మనం ఒక సమ్ము చేస్తున్నాము అంటే దాని పుట్టుపూర్వతరాలన్నీ తెలియాలి. పుట్టుపూర్వతరాలంటే అది ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది మళ్ళా చెప్తున్నా. సిఎంఏ ఇంటర్, మీ బోర్డు బుక్ ఓకే, బోర్డ్ ఆఫ్ స్టడీస్ అంటారు కదా. సిఎంఏ ఇంటర్ ఫినాన్షియల్ గ్రూప్ 1 ఫినాన్షియల్ అకౌంటింగ్ లో ఏంటి? ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో ఎన్నోది? అది 8th. అంటే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఏంటి? ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ లో మళ్ళీ ఎన్నో పార్ట్? 8. 8లో కూడా మళ్ళీ ఒకటోది ఓకే 1.8.1. దీని తర్వాత మళ్ళీ ఇంకా 2 3 అని ఉన్నాయి. రెండోది ఏంటి? రెక్టిఫికేషన్. లాస్ట్ వన్ వచ్చేటప్పటికి 8.3 వచ్చేటప్పటికి మనకి ఏంటి? ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, మనకి ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఉంది కదండి, అది లాస్ట్ వన్ అనమాట. దేంట్లో? అది ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో. అంత తరవుగా ఉంటేనే నువ్వు సిఎంఏ ఫస్ట్ అటెంప్ట్ లో నీది అయిపోతుంది అంతే. ఏమంటున్నాడు ఇక్కడ? ఫైండ్ అవుట్ యాన్యువల్ డిప్రిసియేషన్ అండ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. నేను చెప్పానుగా మీకు, యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కోవడం, తర్వాత రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కూడా చెప్తున్నాడు కదా. అయితే మనం ఇంటర్మీడియట్ టు డిగ్రీలో లాగా ఒకటో లెక్క, రెండో లెక్క, మూడో సమ్ము, నాలుగో సమ్ము అని ఇవ్వకుండా, చూడండి తెలివైనోడు, ప్రాబ్లం నెంబర్ 9 అని చెప్పి 4 లెక్కల్ని ఒకే దాంట్లో ఇచ్చాడండో. 1 2 3 4 4 మెషిన్స్ చెప్పేసి చూడండి. 90,000 అంట కాస్ట్ ఆఫ్ మెషిన్. ఫస్ట్ మెషిన్ ఇది, సెకండ్ మెషిన్ 24,000, థర్డ్ మెషిన్ 1,05,000, తర్వాత ఫోర్త్ మెషిన్ 2,50,000 రూపీస్. తర్వాత ఇది అంటే ఏంటి? ఒకే దాంట్లో 4 లెక్కలు చెప్పారండి. అందుకే గుర్తుపెట్టుకోండి, మనకి సిఎంఏ కానీ సిఏ కానీ లెంగ్తీ ఉంటాయి పేపర్లు. 3 గంటలు కాదు, 6 గంటలు ఇస్తే ఎవ్వడనే చేస్తాడు. అర్థమైందా? మనకేంటి ఇంటర్మీడియట్ లో ఒక లెక్క ఇస్తాడండి, ఏమని? యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కోమని. ఇది ఒక్కటి ఇస్తాడు, ఊరుకుంటాడు. ఇప్పుడు ఏమంటాడు? ఒక లెక్కే ఇది, ఇదంతా ఒక లెక్కే, కానీ ఎన్ని ఉన్నాయి దీంట్లో? 4 చెయ్యాలి. అలా ఉంటాయి పేపర్లు. ఓకే రైట్. కాస్ట్ ఆఫ్ మెషిన్ ఏమంటున్నారు ఇక్కడ? మనం ఏ మెథడ్ లో ఉన్నామండి? ఈ 8th ప్రాబ్లం ఏ మెథడ్ లో ఇచ్చారండి? ఇదిగోండి స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఉన్నాం. స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ కనుక్కోవడంలో స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఓకే, ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్, అన్ని పేర్లు తెలియాల్సిందే.
పరీక్షలో ఏ పేరుతోడని అడగచ్చు. ఫైండ్ అవుట్ యాన్యువల్ డిప్రిసియేషన్ అండ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనగానే మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ అనగానే స్ట్రైట్ లైన్ మెథడ్ అనేసి మనకు అర్థమైపోతుంది. ఇది స్ట్రైట్ లైన్ మెథడ్. మెషిన్ నెంబర్ 1 2 3 4 4 మెషిన్స్. ఫస్ట్ మెషిన్ కాస్ట్ 90,000 రూపీస్. నెక్స్ట్ ఏదో ఇచ్చాడు చూద్దామండి. ఎక్స్పెన్సెస్, ఇదండి ఎక్స్పెన్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్. ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు నేనేం చేశానంటే బెంచ్లు కొన్నా. ఓకే, సంస్థకి బెంచెస్ కొన్నా. ఆ బెంచెస్ 1 lakh రూపీస్. రైట్. మొత్తం ఎన్ని, ఒక 50 బెంచులు ఎన్నో కొన్నాను, ₹1,00,000 పెట్టి. వాటిని అలా తీసుకొచ్చా. తెచ్చిన తర్వాత వాటికి పెయింట్లు వేయాల్సి వచ్చింది. పెయింట్లు వేయని బెంచీలు తీసుకొచ్చా. వాటికి పెయింట్ వేయాల్సి వచ్చింది. అంటే ₹1,00,000 బెంచీలు కొనుక్కొచ్చా నేను, ఫర్నిచర్ని. దానికి ఒక ₹20,000 పెట్టి నేను పెయింట్ వేసా. ఇప్పుడు బెంచ్లు అంటే ఫర్నిచర్ కాస్ట్ ఎంత అంటే, నువ్వు 1 lakh చెప్తావా, 1,20,000 చెప్తావా? నేను కొనంగానే తెచ్చి రంగులు వేసా. అది మొత్తం కలిపితేనే కదా కాస్ట్ ఆఫ్ ది అసెట్. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ ఏమంటున్నారు చూడండి. కాస్ట్ అయితే ఉంది, 90,000 రూపీస్ పెట్టి కొన్నాము. అయితే ఎక్స్పెన్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ చేసినప్పుడు ఎక్స్పెన్సెస్ 10,000 రూపీస్ అంటే, అవి ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక బిల్డింగ్ కొన్నా, ఆ బిల్డింగ్ ఒక 10 lakh రూపీస్ పెట్టి బిల్డింగ్ కొన్నా. దానికి ఒక 1 lakh రూపీస్ పెట్టి నేను సున్నాలు ఇచ్చా. ఓకే. నేను బిల్డింగ్ కాస్ట్ ఎంత అంటే 10 lakhs చెప్తానా, లేదంటే 10 lakhs + 1,000 11 lakhs చెప్తానా? 11 lakhs చెప్తాను కదా. రైట్. అలాగే ఇదంతా మీకు ఏంటి అంటే ప్యారలల్ గా మనం ఇంకో చాప్టర్ తీసుకెళ్దాం అన్నాను కదండి. ఏది? ఫస్ట్ నుంచి అకౌంటింగ్ ఫండమెంటల్స్ నుంచి తీసుకెళ్లే చాప్టర్ లో క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ కూడా అప్లోడ్ చేస్తానండి నేను. అయితే ఒక స్టూడెంట్ నన్ను పర్టికులర్ గా డిప్రిసియేషన్ చెప్పండి మేడం అని నన్ను అడిగాడండి, కామెంట్ చేశాడు ఫస్ట్ స్టూడెంట్ నాకు. నేను అందుకని ఆ అబ్బాయి కోసం చెప్తున్నా, రేపు మెన్షన్ చేస్తా అబ్బాయి పేరు కూడా. చూడండి, కాస్ట్ ఆఫ్ మెషిన్ 90,000, ఎక్స్పెన్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ 10,000 రూపీస్. దాన్ని మొత్తం కలిపితేనే కాస్ట్ ఆఫ్ అసెట్ అవుతుంది. ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ, దీనికి ఇంకొక పేరే స్క్రాప్ వాల్యూ. మిగిలింది 20,000. ఎన్నేళ్ల తర్వాత? 8 సంవత్సరాల తర్వాత. 8 సంవత్సరాల తర్వాత 20,000 మిగిలింది. ఆ మధ్యలో ఉన్నదంతా కూడా డిప్రిసియేషన్. కాస్ట్ ఎంత అండి? ఈ రెండు యాడ్ చేసుకోండి, యాడ్ చేస్తే వచ్చేదే కాస్ట్. ఇది ఫస్ట్ మెషిన్ గురించి. రైట్. ఏమేమి కనుక్కోమన్నారు? యాన్యువల్ డిప్రిసియేషన్ అండ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక్కుందాం. ఇదిగోండి, ఈ సమ్ ఎన్నో సమ్ అండి? 8th సమ్, ఇల్లుస్ట్రేషన్ 8. ఇదిగోండి, హెడ్డింగ్ ఇలాగే రాయాలి, ఇలా అడిగితే ఇలాగే చేయాలి, అంతే. చూడండి, కంప్యూటేషన్ ఆఫ్ యాన్యువల్ డిప్రిసియేషన్ అండ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. కంప్యూటేషన్ ఆర్ క్యాలిక్యులేషన్ ఏదైనా రాయొచ్చు. క్యాలిక్యులేషన్ ఆఫ్ యాన్యువల్ డిప్రిసియేషన్ అండ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎలా అడిగితే సమ్ ఇలా చేస్తేనే మార్క్స్ ఫుల్ పడతాయి. లేదు మేము మొత్తం పాయింట్ టు పాయింట్ ఇలా మేము చేస్తామంటే కాదండి, ఇలా ఈ ట్యాబులర్ ఫామ్ లోనే చేయండి. ఫస్ట్ ఏంటి మనకి? ఫస్ట్ మెషిన్ నెంబర్ వేసుకోండి, ఏ అన్నాము. కాస్ట్ ఆఫ్ మెషిన్ 90,000 రూపీస్. ఓకే. బి అన్నాము. ఎక్స్పెన్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్, సి కాలం, 10,000 రూపీస్. ఓకేనా. తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేటప్పటికి బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు డి, అంటే 1 lakh రూపీస్. ఇదిగోండి. ఓకే. ఈ ఏంటి? ఎస్టిమేటెడ్ లైఫ్ ఎన్నేళ్ళు ఇచ్చారండి ఫస్ట్ సమ్ కి? ఇదిగోండి ఇక్కడ పైన 8 years రౌండ్ అప్ చేశాను కదా. ఎస్టిమేటెడ్ లైఫ్ 8 years. ఓకే. తర్వాత ఏంటి? ఎస్టిమేటెడ్ వాల్యూ, సారీ, ఎస్టిమేటెడ్ వాల్యూ అంటే రెసిడ్యువల్ వాల్యూ 20,000 రూపీస్. దీన్ని తీసుకురండి. ఎస్టిమేటెడ్ అంటే స్క్రాప్ వాల్యూ 20,000 రూపీస్. రైట్. మెషిన్ ఎంత అండి? ఎన్ని ఏళ్ళు? 8 years. ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్ 8 years. మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక్కడ మనం కనుక్కోబోతున్నాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి మొదలైంది యాన్యువల్ డిప్రిసియేషన్. రైట్. D-E అంటండి. D-E అంటే మనకు తెలుసుగా ఫార్ములా, ఇక్కడ రాసుకొని కావాలంటే. ఇదిగోండి, యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ. ఇప్పుడు ఫస్ట్ దాని వరకు నేను ఇక్కడ చేస్తున్నానండి, మిగిలిన అక్కడ చేసేద్దాం మనం. లేదా దీని వర్కింగ్ నోట్స్ అనుకోండి. మెషిన్ 1 ఏంటి? కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేటప్పటికి ఎంత అండి? 90,000 ప్లస్ 10,000. ఓకే, మొత్తం కలిపి మైనస్ స్క్రాప్ వచ్చేటప్పుడు 20,000 డివైడెడ్ బై 8. రైట్. మనకి ఇందాక వచ్చిందే వస్తుందిలే. ఎంత వస్తుంది? 80,000/8 ఈజ్ ఈక్వల్ టు 10,000 రూపీస్. దాన్ని ఇక్కడ చెప్తున్నారు D-E/F. D-E/F అంటే ఏంటి? టోటల్ కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ ఎస్టిమేటెడ్, ఇదిగోండి ఈ అంటే ఇది లైఫ్, డివైడెడ్ బై 8. రైట్. డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేటప్పటికి, లేదా రాద్దాం చూడండి. డి ఎంతండి మనకి? డి 1 lakh రూపీస్ మైనస్ 10,000/8. ఓకే.
ఎంత వస్తుంది ఆన్సర్ డైరెక్ట్ గా? 10,000 రూపీస్ వచ్చింది. ఇది ఆన్సర్. ఇప్పుడు రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనకు తెలుసుగా. ఏంటి ఇక్కడ రాస్తున్నా చూడండి, ఫస్ట్ మెషిన్ కి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటండి? రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు, ఇందాక నేను ఏ లెక్క అయినా కానీ నాది ఎలా ఉంటుందంటే, ముందు ఎగ్జాంపుల్ చెబుతా, అక్కడ అర్థమైపోవాలి మీకు అంతే. తర్వాత లెక్క మనమే చేయాలి, మీరే చేసేయాలి. యాన్యువల్ డిప్రిసియేషన్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ 100. యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంతండి? నీకు వచ్చింది కదండి పైన, 10,000 డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేటప్పటికి నీకు 1,00,000 రూపీస్ ఇంటూ 100. ఎంత? 10%. ఇది లాస్ట్ కాలం. ఇది జీ బై డి అన్నానే. జీ అంటే ఏంటి? ఇదిగో ఇది జీ. జీ బై డి. డి అంటే ఏంటండి? ఇక్కడ డి కాలం అని ఇక్కడ అర్థం. డి అంటే డి కాలం. సో జీ వచ్చేటప్పటికి ఎంత వచ్చింది మనకి? 10,000 డివైడెడ్ బై డి కాలంలో కాస్ట్ ఆఫ్ అసెట్, ఇదిగోండి కాస్ట్ ఆఫ్ అసెట్ 1,00,000 రూపీస్ ఇంటూ 100. ఓకే, ఎంత వస్తుందంటే 10%. ఇది ఆన్సర్. ఓకే, ఇదంతా వేయకుండా మనం ఏంటంటే వర్కింగ్ నోట్స్ లో చేసేసుకుని టేబుల్లోకి తీసుకొచ్చి వేసేసేయండి, నీట్ గా ఉంటుంది. వర్కింగ్ నోట్స్ లో చేసేసేసి ఇక్కడ తీసుకొచ్చి ఆన్సర్ వేసేసేయండి. ఇదిగోండి 10,000, 10%, ఇలా, అంతే. ఇంకా అలా సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ చేయండి మీరే. అర్థమైందిగా, ఇంకేం మార్పేం లేదు. సెకండ్ వన్, ఇది సెకండ్ వన్. ఓకే, ఇది థర్డ్, నెక్స్ట్ ఫోర్త్. ఈ త్రీ కూడా మీరు చేసుకోండి. నేను ఒకటే చెప్పా, సెకండ్, థర్డ్, ఫోర్త్ మీరు చెయ్యండి. ఓకేనా, ఇంకా మార్పేం లేదు. ఒకవేళ పర్సంటేజ్లో వస్తే పర్సంటేజ్ రాయండి. 3 పాయింట్స్ తీసుకోండి పర్సెంటేజ్, ఒకవేళ పాయింట్స్లో వస్తే గనక. ఓకే స్టూడెంట్స్, చూసుకోండి. నేను ఎయిత్ సమ్ నేను కంప్లీట్ చేశాను. మరి నైన్త్ సమ్ చూద్దాం రేపు. ఏమి ఇచ్చారు అనేది కూడా నేను, ఏది 2024 పేపర్ వరకే మనం చూసాం. 2024 డిసెంబర్లో ఎంసీక్యూ, ఎయిత్ ఎంసీక్యూ ఒకటే చూసామండి మనం. అలాగే ఎయిత్ లో కూడా, ఎయిత్ క్వశ్చన్ సెక్షన్ బిలో కూడా ఇచ్చారు, అది నేను రేపు చదువుతా. దాంతోపాటు 2024 2024 జూన్ది కూడా చూద్దాం ఏమి ఇచ్చారో. ఓకేనా, రేపు క్లాస్లో నేను మిగిలిన పేపర్ ప్రీవియస్ ఏమి ఇచ్చాను అనేది కవర్ చేస్తాను స్టూడెంట్స్. మనం క్లాస్ లెంగ్త్ చేయకూడదు, కంప్లీట్ చేసేస్తున్నాను. ఓకే అండి, రైట్.